ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ఓ గండం ఉండబోతుందంటూ తెలుస్తుంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఓట్లకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబుల పేర్లు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు, ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఈ కేసులో ఇప్పటివరకు ఎందుకు వీరిని అరెస్టు చేయడం లేదు అని పలుమార్లు దీన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ కేసుపై 2017లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ 5 నెలలు చిన్న కారణాల వల్ల కేసు వాయిదా వేశారు. కానీ ఇప్పటికి కూడా నిందితులను న్యాయస్థానం శిక్షించడం లేదు. రేపు ఈ కేసులో విచారణ జరగబోతుంది. చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలని నేను పిటిషన్ వేశాను అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాగే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ తీసుకోకపోవడంతో అనుమానం కలుగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.